వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతా, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏం చేయగలుగుతా, ఉమ్మడి జిల్లాకు ఏం చేయగలుగుతా, నాకు ఇచ్చిన ఈ 5 శాఖలు ఆ శాఖల ద్వారా ఈ రాష్ట్రానికి నేను బీద బడుగు బలహీన వర్గాలకు లేదా తాడిత పీడిత ప్రజలకు ఏం చేయగలుగుతా అనే ఆలోచన తప్ప వేరే ఇంకొక ఆలోచన లేకుండా ముందుకు పోతున్న తరుణం. ప్రతి ఒక్కరు మీడియా ఉంది కదా అని, వాట్సాప్ ఉంది కదా అని వాట్సాప్ గ్రూపులలో ఏదంటే అది మాట్లాడి అట్లా మాట్లాడితేనే గొప్పతనం అనుకున్నటువంటి వ్యక్తులకు ఒక చిన్న సూచనగా తెలియజేస్తాం. 18 నెలలలో ఈ ఆత్మకూరు మండలానికి సంబంధించి మెయింటెనెన్స్ రోడ్, పీడబ్ల్యూ రోడ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ఎఫ్డిఆర్ ఫండ్ కావచ్చు, సిఏ ఫండ్ కావచ్చు, పిఎంసి గ్రాంట్ కావచ్చు, కొత్త సబ్ స్టేషన్లు 7 కావచ్చు, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, రైతు రుణమాఫీ 3000 మంది రైతులకు 28 కోట్ల రుణమాఫీ కావచ్చు, అదొక్కటే కాకుండా బోనస్ కూడా 5 కోట్లు కావచ్చు, మహాలక్ష్మి సిలిండర్ ద్వారా రోజుకు నెలకు 1,50,000 కోటిన్నర కట్టే డబ్బులు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ 160 మందికి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. ఇవన్నీ కలిపితే ఈ మండలానికి వచ్చినటువంటి 18 నెలలలో 118 కోట్ల డెవలప్మెంట్ చేసి చూపించినమన్న మాట మాత్రం గ్రూపులలో మీరందరూ పెట్టాల్సిన అవసరం ఉన్నది. నేను ఇక్కడ చాలా సందర్భాలలో చాలా వేదికలలో మాట్లాడుకుంటూ చెప్పిన రాజకీయాలు ఎలక్షన్లలో చేద్దాం, రాజకీయాలు మీ పార్టీ మీకు, మా పార్టీ మాకుంటది, గెలిచిన తర్వాత అభివృద్ధికి పోదామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రాంతంలో మరి ఎందుకో అది నచ్చదో ఏమో నాకు తెలియదు. కానీ ప్రతిసారి ఆత్మకూర కావచ్చు, అమర్చింతలు కావచ్చు, నర్వలకు కావచ్చు, అక్కడక్కడ ఈ 3 మండలాల్లో ఎంతో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాళ్ళల్లో కట్టెలు పట్టేసి కింద పడేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదొక్కటే కాదు, ఈ ప్రాంతంలో గురించి ఆలోచన చేసి మీరు అడిగినా అడగకపోయినా ఈ ప్రాంతంలో ఇదివరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళ పూర్తి పీరియడ్ పనిచేసినా కూడా ఏనాడు ఒక్కసారి కూడా అసెంబ్లీలో ఈ మండలాన్ని లేదా ఆత్మకూరులో రెవెన్యూ డివిజన్ కావాలని అడిగిన సందర్భం ఏనాడు లేదు. ఎవరికి ఆలోచన కూడా రాలేదు డయాలసిస్ సెంటర్ కావాలని. ఈయన దాదాపు 73 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని గుర్తించి డయాలిసిస్ సెంటర్ ని ఇక్కడ ఒకటి, మక్తలు ఒకటి ఏర్పాటు చేసినాం. కొట్టగంజి, మదనాపురము, ఆత్మకూరు మీదుగా గద్వాలు కెంచి ఎమ్మిగనూరు మంత్రాలయానికి ఒక రోడ్డు తీసుకురావాలి. ఇది హైవే కనెక్ట్ అయి ఉండాలి. ఈ రోడ్డు ద్వారా ఈ ప్రాంతం ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో మొన్న ఏమీ సంబంధం లేకుండా జూరాల థ్రెడ్స్ లూజ్ అయితే ఆగ వేగాల మీద మాజీ శాసనసభ్యులందరూ, మాజీ మంత్రులందరూ వచ్చి ఇదేదో ఆగిపోతా ఉంది, జూరాల డ్యాం మునిగిపోతా ఉంది, జూరాల కింద ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండని చెప్పేసి మనందరినీ భయభ్రాంతులు పూర్తి చేశారు. తర్వాత 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి, అందుకే డ్యాం అభద్రతంగా ఉంటుందని వాళ్ళు ప్రెస్ మీట్ చేస్తే జూరాల డ్యాం కట్టింది టిఆర్ఎస్ పార్టీ కాదు, కాళేశ్వరం కాదు కూలిపోవడానికి. జూరాల డ్యాం కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. జూరాల కింద కట్టిన శ్రీశైలం డ్యాం కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాని కింద ఉన్న నాగార్జున డ్యాం కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డ్యాములు కూలీలను ఎప్పుడో చరిత్రలో విన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయలే. వాళ్ళకి అది కూలిపోయింది కదా, ఇది కూడా కూలిపోతుందేమో అనే అబద్ధత భావంతోన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో భయం గురి చేసే ప్రయత్నం చేస్తే ఆ సోదరుల గారు, నేను, జిఎంఆర్ గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి జూరాల డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ. 2009లో ఫ్లడ్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు 12 లక్షల క్యూసెక్ల నీరుని ప్రవహించే శక్తి జూరాల డ్యాం ఉంది. 1,00,000 క్యూసెక్లకు జూరాల డ్యాం ఏమి కాదు. బీద ప్రజానికం కోసం
ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు, ఏ పేదోని ఎందుకు గుర్తించలేదు? ఒక్కసారి ఆత్మకూరు అమర్చింత నలవక్కటే కాకుండా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 284 బూతులలో ఒక్కొక్క బూతులలో 15 చొప్పున ఇండ్లిచ్చి పేదోన్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఈ రోజు మళ్ళొక కొత్త తెరదింపిన వాళ్ళు, మీరు ఇల్లు కట్టుకోకండి, కాంగ్రెస్ పార్టీలో ఇల్లు రావు, మీ హయాంలో దళిత బంధు ఇస్తాం, బీసీ బంధు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రతిసారి చెప్పి చెప్పి ఎట్లయితే ఇయ్యలేదో అట్లే ఇస్తలేమనుకున్నారు. ఇప్పటికీ మక్తల్లో దాదాపు 210 మందికి అనుకుంటా బునాది బిల్లులు పడ్డాయి. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా 3500 మంది ఏదైతే బెనిఫిషియర్లున్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే చూస్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మేమంతా కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, సిపిఎంఓ చూడం. మనం పార్టీలు ఎప్పుడు చూడం. ఏం చూస్తాం? వీడు బీదోడా, బరకం కప్పుకున్నాడా, పెంకుటిళ్ళలో ఉన్నాడా, వీడి ఇల్లు కారుతుందా, వీడు కిరాయిళ్ళలో ఉన్నాడా అని చూసి అటువంటి బీదోలకు మాత్రమే మనం నిర్ణయిస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.